క్రీస్తునందు ప్రియమైన జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ వీక్షకులందరికీ మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి బలపరిచి అభివృద్ధిపరచును గాక. నేటి మన ధ్యాన కార్యక్రమంలో ఒక అద్భుతమైనటువంటి సంగతిని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. రాజుల గ్రంథంలో అనేక మంది రాజులు ఉన్నారు. అలాగే దినవృత్తాంతాల గ్రంథంలో రాజులున్నారు. న్యాయాధిపతులు ఇశ్రాయేలును పరిపాలించారు. ఈ ప్రధాన యాజకులు ఇశ్రాయేలును నడిపించారు. ప్రజలే కోరుకున్నారు మాకు ఒక రాజు కావాలని ఇశ్రాయేలు జనాంగం కోరుకున్నప్పుడు దేవుడు ఇశ్రాయేలుకి ఒక రాజునిచ్చాడు. అతని పేరు సౌలు ఇశ్రాయేలులకు మొట్టమొదటి రాజు. రాచరికపు వ్యవస్థ ఇశ్రాయేలులో ప్రారంభమైనప్పుడు సౌలు గారు మొదటి రాజు అయి ఉన్నాడు. ఇలా రాజుల వృత్తాంతాలు సౌలు దగ్గర నుంచి ప్రారంభమయ్యి సొలొమోను వరకు రాజ్యమంతా అనగా ఇశ్రాయేలులంతా ఒక కుటుంబంగానే ఉన్నారు. సొలొమోను చనిపోయిన తర్వాత రాజ్యము 2 భాగాలు అయిపోయింది. ఆ 2 భాగాల్లో ఒకటి యూదా రాజ్యము, రెండవది ఇశ్రాయేలు రాజ్యము. ఈ 2 రాజ్యాలు వేరవడం మూలాన వారిని పరిపాలించే రాజులు కూడా వేరైపోయారు. ఈ యొక్క రాజుల చరిత్రను మనం పరిశీలించినప్పుడు ఇశ్రాయేలు యొక్క రాజ్యంలో మంచి రాజులు ఉన్నారు, యూదా రాజ్యంలో కూడా మంచి రాజులు ఉన్నారు. ఈ దినాన మనం ధ్యానం చేయబడేటువంటి రాజు మనష్షే రాజు గురించి మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ప్రియదేవుని బిడ్డలారా, మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన యొక్క జీసస్ ఆర్మీ మిషన్ పరిచర్యలో పాలిభాగస్తులైనందుకు మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ పరిచయను ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. మీరు ఆధ్యాత్మికంగా ఈ సత్యాలు తెలుసుకొని ఆధ్యాత్మికంగా బలపడి ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడాలనేదే నా ఆశ, నా వాంఛ. కనుక శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విని భక్తిని పెంపొందించుకొని ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు కొనసాగాలని కోరుకుంటూ ఉన్నాను. ప్రతి ఒక్కరి జీవితంలో మంచి చెడులు ఉంటాయి. అయితే మంచితనంతో ప్రారంభించి చెడ్డగా ముగియబడిన వాళ్ళు ఉన్నారు. చెడ్డగా ఉండి మంచిగా మారినటువంటి వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులు భక్తిపరులైతే పిల్లలు భక్తిపరులు అవ్వాలని ఏం లేదు. దైవ గ్రంథంలో మనం చదివితే ఏలి మంచి దైవజనుడు, కానీ ఏలి యొక్క కుమారులు సరిగ్గా లేరు. అహరోను యాజకుడు, ప్రధాన యాజకుడు, కానీ అహరోను బిడ్డలు సరిగ్గా లేరు. ఇలా దైవ గ్రంథంలో మనం గమనించినప్పుడు కొందరు బిడ్డలు మాత్రమే తల్లిదండ్రులకు విధేయులై దేవుడికి కూడా మంచి పేరు తెచ్చారు. ఎందుకు ఈ విషయాలని చెప్తున్నానంటే, ఈ రాజుల చరిత్రలో కూడా తండ్రులు మంచి రాజులైనప్పటికీ పిల్లలు మంచిగా ప్రవర్తించలేదు. తండ్రులు రాజ్యాలు వెళ్తున్నప్పుడు దేవుడికి విధేయులేరు, కానీ వారి పిల్లలు దేవుడికి విధేయులు కాలేదు. ఈ అంత్య దినాల్లో ఈ రాజుల చరిత్ర మనకేం నేర్పుతుంది అంటే, దేవుడికి మనం మరింత సన్నిహితం కావడం కొరకు ఈ రాజుల చరిత్ర మనకి ఎంత అవసరమై ఉంది. దేవుడు ఎందుకు రాసిపెట్టాడు? దేవుడు రాసిపెట్టిన ప్రతి విషయంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. మనం అనుకుంటాం ఇవి మనకు అవసరం లేదులే అని అనుకుంటాం. మరి ఎందుకు రాయించాడు తెలుసుకోవాలి. మనం అలా చేయకుండా ఉండడం కోసం దేవుడు వాటిని రాసిపెట్టాడు. ఒక రాజు యొక్క పతనానికి కారణాలేంటో మనం గుర్తిరిగితే మన విశ్వాస జీవితపు పతనం ఇలాగ జరుగుతుందేమో అని మనం ఆలోచిస్తాం. ఒక రాజు యొక్క పతనానికి ఏ విధమైనటువంటి పనులు ఆ రాజు చేశాడో మనం తెలుసుకుంటే ఆ పనులు మనం చేయకుండా జాగ్రత్త పడి దేవుని దృష్టికి యోగ్యులమవుతాం. మంచిది. ఈ సమయంలో మనం మనష్షే రాజు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ రాజు యొక్క తండ్రి పేరు హిజ్కియా. ఇతడు చాలా యెహోవా దృష్టికి యథార్థవంతుడు. ప్రభుచితమైతే హిజ్కియా రాజు గురించి ఆల్రెడీ ఒక వీడియో చేసాం, మరలా ఇంకొక వీడియో చేయబోతున్నాం. ఈ హిజ్కియా రాజుకి పుట్టిన కుమారుడే మనష్షే. 12 సంవత్సరాల వయసులో రాజ్యాన్ని ఏలడం ప్రారంభించాడు. 55 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అయితే ఇతడంట దేవుని దృష్టికి యోగ్యుడిగా లేడు. దైవ గ్రంథంలో ఉన్న ఒక వాక్య భాగాన్ని చదివి అతడి జీవితంలో ఉన్న మంచిని అలాగే చెడుని రెండింటిని ధ్యానం చేసి దేవుడికి ఇష్టంగా బ్రతకడం కొరకు పరిశుద్ధాత్మ దేవుడు ఆ జ్ఞానాన్ని మనలో నింపి ఆ కార్యములన్నీ చేయకుండా ఏవి చేయాలో ఏవి చేయకూడదో తగిన ఆలోచన ఇచ్చి పరిశుద్ధాత్మ దేవుడు నడిపించునుగాక. చదువుతున్నాను, గమనించండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 33వ అధ్యాయం 10వ వచనం నుండి చదువుతున్నాను, గమనించండి.
యెహోవా మనష్షేకును అతని జనులకు వర్తమానములు పంపినను వారు చెవియొగ్గకపోయిరి. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతన్ని బబులోనుకు తీసుకొని పోయిరి. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరులు దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతన్ని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకొనెను. ఈ చదవబడిన వాక్యాన్ని మనం గమనించినప్పుడు రాజైన మనష్షేని అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులు వెళ్ళి పట్టుకొని సంకెళ్ళతో బంధించి తీసుకొని వెళ్ళారు. మనష్షే ఎప్పుడైతే బంధించబడి ఆ యొక్క బబులోనికి వెళ్ళాడో అతనికి శ్రమలు కలిగినాయి. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములు ఆలకించి అతని రాజ్యములోనికి అతన్ని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకున్నాడు. ఎందుకు ఇతనికి శ్రమలు వచ్చినాయి? ఎందుకు మనష్షే యొక్క ప్రార్థనలో ఎంత కారణం ఉంది? ఎందుకు మనష్షే ఇంతగా ప్రార్థన చేశాడు అంటే ఈ వాక్యాలు చదివి మనకు అర్థమయ్యేది ఏంటంటే బంధించబడ్డాడు కదా, కాబట్టి అందుకే అంత ప్రార్థన చేశాడు అని మనం అనుకుంటాం. నిజమే, బంధించబడ్డాడు కాబట్టి శ్రమ కలిగినప్పుడు ప్రార్థించాడు. మన అనుభవాలు కూడా చాలాసార్లు ఇలాగే ఉంటాయి. మనకు అన్నీ దేవుడిస్తే దేవుడి చిత్తాన్ని మనం చేయం. మనకు అన్ని విషయాల్లో దేవుడు సహాయం చేస్తూ ఉంటే దేవుడి యొక్క చిత్తాన్ని కనుగొనం, మన ఇష్టాన్ని నెరవేరుస్తాం. దేవుడికి విరోధమైన కార్యాలు చేసినప్పుడు మనకు శ్రమలు కలుగుతాయి. శ్రమలు నానా విధాలుగా కలుగుతాయి. మనకు మనంగా కొని తెచ్చుకునే శ్రమలు ఉంటాయి. ఈ శ్రమలు మనష్షే తనకు తానుగానే కొని తెచ్చుకున్నాడు. ఎలాగా? ఎందుకు దేవుడు మనష్షే రాజుని బబులోను చేతికి అప్పగించాడంటే మారు మనసు పొందడానికి. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే మనష్షే మారు మనసు పొందాడు. మనష్షే పశ్చాత్తాపపడ్డాడు. మనష్షేతో కూడిన ప్రజలు మార్పు చెందారు. వారును కూడా పశ్చాత్తాపడ్డారు. తమను తాము తగ్గించుకొని దేవునికి మొరపెట్టారు, దేవుని దగ్గర విలపించారు. రాయబడి ఉంది, అతడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని. చాలాసార్లు ప్రభువుని నమ్మినటువంటి బిడ్డలు ప్రభువుని విడిచి లోకంలోకి వెళ్ళిపోతారు. వారు ఎప్పుడు వస్తారంటే శ్రమలు కలిగినప్పుడు, అయ్యో నేను దేవుని విడిచానే, దేవుని మరిచిపోయానే అని చెప్పేసి వాళ్ళు దేవుడికి దూరం అయిపోయి శ్రమలు కలిగినప్పుడు ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు. అది ఒక అద్భుతమైన విషయం. మనం ఆరాధించే దేవుడు దయా దాక్షిణ్య పూర్ణుడు. మన పరిస్థితులను అర్థం చేసుకునే వాళ్ళు మనతో ఉండరు. మనతో ఉన్న వాళ్ళకు కూడా మన పరిస్థితులు అర్థం కావు. చాలాసార్లు మన శ్రమ కలిగినప్పుడు మనల్ని అపార్థం చేసుకునే వాళ్ళే ఉంటారు. కానీ మన శ్రమల వెనకమాల మన పాపమే ఉందని తెలిసినా మనల్ని ఎవరు గౌరవించరు కదా. వీడు అలా చేశాడు కాబట్టి అందుకే వీడికి శ్రమలు వచ్చినాయి అని మాట్లాడతారు. అయితే దేవుడంట తన బిడ్డలు ఎవ్వరైనా తిరిగి వచ్చి ప్రభువా నన్ను క్షమించు అంటే వారి పాపాలను క్షమించి వారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన విడిపించుటకు శక్తిగల దేవుడై ఉన్నాడు. ఆమేన్. ఆయన విడిపించుటకు శక్తిగల దేవుడు. మీరు ప్రార్థించినప్పుడు మిమ్మల్ని ఆయన విడిపిస్తాడు. శ్రమల్లో ఉండి ఈరోజు ప్రార్థన చేస్తున్నావా? బాధల్లో ఉండి ప్రార్థన చేస్తున్నావా? కష్టాల్లో ఉండి ప్రార్థన చేస్తున్నావా? కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నావా? ఇరుకులో ఉండి ప్రార్థన చేస్తున్నావా? ఇబ్బందులో ఉండి ప్రార్థన చేస్తున్నావా? కుమిలిపోతూ కృంగిపోతూ ప్రార్థన చేస్తున్నావా? నా పరిస్థితి ఇంతేనా, నా తలరాత ఇంతేనా అని ప్రార్థన చేస్తున్నావా? దేవుడు తప్పకుండా నీ ప్రార్థన ఆలకిస్తాడు. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దేవుని బతిమలాడుకో, తగ్గించుకో, మొరలిడు. నీ విన్నపాలన్నీ ఆలకించే దేవుడికి నీ విన్నపాలు తెలియచే. నిజంగా మనష్షేకి అప్పటి వరకు అర్థం కాల ఎందుకు ఈ పరిస్థితులు వచ్చినాయి. కొన్ని కారణాలు మీకు తెలియజేస్తాను. తప్పకుండా ఈ కారణాలు పరిశీలన చేయాలి. వాక్యముల నుండి పరిశీలన చేస్తే బాగుంటుంది. ఎందుకంటే నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తా, మీరు అనుకుంటారు ఉన్నది లేని చెప్పాడు పాస్టర్ గారు అనుకుంటారు. అలా కాదు, వాక్యంలో ఉన్న ఒక్కొక్క భాగాన్ని మీకు వివరిస్తూ నేను తెలియజేస్తా, గమనించండి.
దినవృత్తాంతాల 2వ గ్రంథం 33వ అధ్యాయం 1వ వచనం నుండి మీకు అర్థం కావడానికి నేను చదివి వినిపిస్తున్నాను, గమనించండి. మనష్షే ఏలన ఆరంభించినప్పుడు 12 ఏండ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. ఇతడు ఇశ్రాయేలు ఎదుట నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయ క్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఒకసారి ఈ మాటను మీరు పరిశీలన చేయండి. అతడు ఇశ్రాయేలు ఎదుట నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయ క్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడుతనం చేశాడంట. ఎవరి దృష్టికి చెడుతనం? మనుషుల దృష్టికి కాదు, దేవుని దృష్టికి చెడుతనం చేశాడు. ఏంటి అతడు చేసిన చెడుతనం? ఏంటి అతడు అన్యజనులు చేసిన హేయక్రియలు? అన్యజనుల కంటే విపరీతంగా చేశాడంట. ఇంకా ఇతడు చేసిన చెడు కార్యాలు ఎలాంటివంటే, సాధారణంగా అన్యజనులు దేవుడికి విరోధమైన కార్యాలు చేస్తారు అని వాక్యంలో చదువుతాం. అంతకంటే ఎక్కువగా చేశాడంట. ఏం చేశాడు? చదువుతున్నాను, గమనించండి. ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములు నిలిపి దేవతా స్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములన్నిటిని పూజించి కొలిచెను. ఈ వృత్తాంతం దినవృత్తాంతాల గ్రంథంలో రాయబడి ఉంది. అలాగనే రాజుల యొక్క 2వ గ్రంథంలో కూడా రాయబడి ఉంది. ఇక్కడ అక్కడ మనం కంపేర్ చేసి చూస్తే చాలా విషయాలు బయటకు వస్తాయి. నేను మరలా రాజుల 2వ గ్రంథం 21వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుతున్నాడు, గమనించండి. మనష్షే ఏలన ఆరంభించినప్పుడు 12 ఏండ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు హెప్సిబా. అతడు యెహోవా దృష్టికి చెడుతనం జరిగించుచు ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు హేయక్రియలు చేయించవచ్చును. తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములను కట్టించి ఇశ్రాయేలు రాజైన ఆహాబు చేసినట్లు దేవతా స్తంభములను చేయించి నక్షత్రములకు మ్రొక్కి వాటిని పూజించుచుండెను. అంటే దినవృత్తాంతాల గ్రంథంలో రాయబడిన దానికి, రాజుల 2వ గ్రంథంలో రాయబడిన దానికి వ్యత్యాసం ఏమన్నుందంటే, వ్యత్యాసం ఏమీ లేదు, కానీ వివరణ వేరుగా ఉంది. అక్కడ మనం ఏం చదివాము? దినవృత్తాంతాల గ్రంథంలో అంటే ఆకాశ నక్షత్రాలు చేసి వాటిని పూజించాడు అని చదువుతాం. కానీ ఇక్కడ వాటికి మొక్కి, నక్షత్రాలకు మొక్కి వాటిని పూజ చేస్తూ ఉన్నాడంట. తండ్రి అయిన హిజ్కియా యెహోవా దేవుని ఆరాధించాడు. అయితే ఇతడు వారి యొక్క త్రోవలో నడవట్లేదు. ఇతడు దేవునికి విరోధంగా నడుస్తున్నాడు. తండ్రి ఏమో ఉన్నత స్థలాలను పడగొట్టేసి వారి బలిపీఠాలను, బయలుదేవత బలిపీఠాలను పాడు చేస్తే ఇతడేమో బయలుదేవత బలిపీఠాలను కట్టేస్తున్నాడు, దేవతా స్తంభాలను చేస్తున్నాడు. ఆహాబు చేసినట్టు దేవతా స్తంభాలను చేయించి నక్షత్రాలకు మొక్కి వాటిని పూజిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మనం చదివితే యెహోవా నామము ఎన్నటెన్నటికి ఉండునని యెరూషలేమునందు ఏ స్థలము గురించి యెహోవా సెలవిచ్చెనో అక్కడనున్న యెహోవా మందిరమందు అతడు బలిపీఠములను కట్టించెను. ఎలాగా? మరియు యెహోవా మందిరపు 2 ఆవరణముల్లో అతడు ఆకాశ నక్షత్రములకు బలిపీఠములను కట్టించెను. చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఏది దేవుడు చేయొద్దని చెప్పాడో, ఏది దేవుడు చేయొద్దని ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞలన్నిటికీ వ్యతిరేకంగా మనిషి చేస్తున్నాడు. బయలుదేవత బలిపీఠాలు కడుతున్నాడు, దేవతా స్తంభాలు చేయిస్తున్నాడు, ఆకాశ నక్షత్రాలకు మొక్కుతున్నాడు. ఎక్కడ పెడుతున్నాడంట? ఆ ఆకాశ నక్షత్రాల శాలల్ని యెహోవా మందిరపు ఆవరణంలో ఆకాశ నక్షత్రాల సమూహానికి బలిపీఠాలు కడుతున్నాడు, దెయ్యాలకు బలిపీఠాలు కడుతున్నాడు. అతడు తన కుమారులను అగ్నిగుండములో దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను, చెల్లంగితనమును వాడుకు చేయు కర్ణపిచాచలతోనూ సోదెగాండ్రతోనూ సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయనకు కోపము పుట్టించాను. దేవుని మందిరాన్ని పాడు చేసేసాడు. ఇంకా ఇతడి యొక్క పద్ధతి ఎలాగ మారిపోయిందంటే, దేవుని యొక్క మందిరాన్ని పాడు చేయడమే కాదు, ఇతడు దేవునితో సహవాసం చేయడం మానేసి ముహూర్తాలు విచారించే వాళ్ళతో సహవాసం,
మంత్రగాళ్ళతో సహవాసం, చెల్లంగి వాళ్ళతో, చేతబడులు చేసే వాళ్ళతో సహవాసం, కర్ణపిచాచులతో సంబంధం ఉన్న వాళ్ళతో సహవాసం, సోదెగాండ్రుతో సహవాసం, సాంగత్యం పెట్టుకున్నాడంట. మన యొక్క ఆధ్యాత్మిక జీవితాలు చాలా విలువైనవి. వీటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన సహవాసంతోనే మన భక్తి ముడిపడి ఉంటుంది. మన యొక్క ఆధ్యాత్మిక జీవితం అంతా మన సహవాసంతోనే ఉంటుంది. మనం ఎప్పుడైతే తప్పుడు సహవాసాలు పడతామో, తప్పుడు బోధల వైపు వెళ్తామో, మన ఆధ్యాత్మిక జీవితం పతనం అక్కడే ప్రారంభమవుతుంది. చాలాసార్లు బోధలన్నీ తీగా ఉంటాయి, బోధలన్నీ చాలా బాగున్నట్టుగా ఉంటాయి. ఇప్పుడు ఈ బయలుదేవత బలిపీఠాలు కట్టుతున్నప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఎవ్వరు కూడా ఎదురు మాట్లాడలా. యూదా రాజ్యంలో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా ఎదురు మాట్లాడలా. రాజు కదా చేస్తున్నాడు, అందరూ ఏకీభవిస్తూనే ఉన్నారు, ఎవ్వరు మారు మాట్లాడలా. ఇతడు ఎవరితో సాంగత్యం చేయాలి? దేవుని బిడ్డలు ఎవరితో సాంగత్యం చేస్తే మంచిది? చాలాసార్లు చాలామంది దేవునితో సహవాసం చేయడానికి బదులు దెయ్యపు సంబంధమైన వాళ్ళతో సహవాసం చేస్తారు. సాతాను సంబంధికులతో, చేతబడి చేసే వాళ్ళతో సహవాసం, విగ్రహారాధికులతో సహవాసం, ఇంకా చదివితే ముహూర్తాలు విచారించే వాళ్ళతో సహవాసం. ఈరోజు కూడా సంఘాల్లో ఈ ముహూర్తాల వ్యవహారం బాగా పెరిగిపోయింది. సంఘ పెద్దలని చెప్తున్నారు కానీ వాళ్ళే ముహూర్తాలు పెట్టి ఇంటి పునాదులు వేస్తున్నారు, దానికి సేవకులు సహకరిస్తున్నారు. ఈ టైంకి అడుగు పెట్టాలండి ఇంట్లో. ఎవరు చెప్పారు మీకంటే మాకు చెప్పారులేండి, చెప్పరు. మళ్ళా దానికి పాసగారులు కూడా ఓకేనండి, ఆ టయానికి వెళ్ళిపోదాం. ఏంటిది? ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి అంటే అన్యజనుల్ని దేవుడు వాళ్ళ యొక్క క్రియల్ని దేవుడు ఇష్టపడలేదంట. అవన్నీ దేవుని పిల్లలు చేస్తూ వచ్చారు, అవి దేవుడికి ఇష్టం లేదు. ఈరోజు కూడా ఎందుకు చూడాలండి ముహూర్తాలు? వాక్యం చదువుతూనే ఉంటారు, ముహూర్తాలు. వాక్యం చదువుతూనే ఉంటారు, బాగు చేతల దగ్గరికి వెళ్తారు. వాక్యం చదువుతూనే ఉంటారు, దెయ్యపు స్వభావం కలిగిన వాళ్ళతో సహవాసం. మీరు పరిశుద్ధులు కదా, పరిశుద్ధులతో సహవాసాన్ని కలిగి ఉండాలి. మీరు నీతి గల్ల వాళ్ళు కదా, నీతి గల్ల వాళ్ళతో సహవాసం ఉండాలి. దొంగలతో మీకు పొత్తెందుకు? అబద్ధికులతో మీకు సహవాసం ఎందుకు? మోసగాళ్ళతో మీకు సహవాసం ఎందుకు? మీ జీవితం పాడైపోయింది. జాగ్రత్త సుమా. అన్యజనుల హేయ క్రియలన్నీ మనిషి చేస్తే మనిషికి కలిగింది ఏంటి అంటే రాజ్యములో అతడు బలహీనుడయ్యాడు. దేవుడు చూశాడు, అతన్ని అష్షూరు రాజుకి అప్పగిస్తే అష్షూరు రాజు యొక్క సైన్యం అతన్ని గొలుసులతో పట్టుకొని తీసుకొని వెళ్ళింది. అయితే మనిషి జీవితంలో ఒక అద్భుతమైన సంగతి ఏంటంటే మార్పు చెందాడు. ప్రతి మనిషి మారాలనేది దేవుడి యొక్క ఉద్దేశం. నువ్వైనా నేనైనా మనమందరం మార్పు చెందితే దేవుడు సంతోషిస్తాడు. నిజంగా మనిషి మార్పు చెందాడు. దేవుని బతిమాలుకుంటున్నాడు, అయ్యా అయ్యా నన్ను విడిపించు, నా తప్పు అయిపోయింది, నన్ను విడిపించమని వేడుకున్నాడు. తన పితరులు దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకున్నాడంట. ఎక్కడ? చెరసాలలో గొలుసులతో బంధించబడిన మనిషే ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సమస్యలు మనకు వస్తాయి. కొన్నిసార్లు తెలిసి, కొన్నిసార్లు తెలియక, ఆలోచన చెప్పేవాళ్ళు లేక, మనం చేస్తున్న చెడు ఆలోచనలు కూడా ప్రోత్సహించేవాళ్ళు ఉండడం మూలాన మనం దేవుడికి విరోధమైన కార్యాలు చేసి సాతాను చేతుల్లో చిక్కుబడి శ్రమ పడతా ఉన్నప్పుడు మళ్ళీ విడిపించే దేవుడు మనకున్నాడు. ఆయన్ని మనం వేడుకుంటే, ఆయన మనం బ్రతిమలాడుకుంటే, ఆయన సన్నిధానంలో మనం తగ్గించుకుంటే మన ప్రార్థనలు ఆలకించి మనకు జవాబునిస్తాడు. ఇది వాస్తవం. మనిషి ఎప్పుడైతే ప్రార్థించాడో ప్రభు అంట అతన్ని విడిపించాడు. అతన్ని మరలా తీసుకొని వచ్చి అతన్ని తిరిగి తీసుకొని వచ్చాడంటే దేవుడేనండి. దేవుడే విడిపించేవాడు. బబులోని చేతుల్లో నుంచి విడిపించబడడం అనేది సామాన్యమైన విషయం కాదు. కానీ దేవుడు అద్భుతమైన కార్యం, మనిషి కొరకు బలమైన కార్యం జరిగించాడు. మనిషి తిరిగి యెరూషలేమునకు అతని రాజ్యానికి వచ్చినప్పుడు రాయబడిన మాట, యెహోవా దేవుడై ఉన్నాడని మనిషే తెలుసుకోండి. ఈరోజు కూడా గమనించండి, మన దేవుడు మనకున్నాడు. ఆయన విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళవసల్లా మీ ప్రతి కార్యాలు ఆయన జరిగిస్తాడు. అతడు తిరిగి వచ్చిన తర్వాత ఏం చేశాడు? ఒక 2-3 విషయాలు చెప్పి నేను ముగిస్తా. అతడు తిరిగి రాజ్యంలోకి వచ్చిన తర్వాత అతడు దావీదు పట్టణపు బయట గీహోనుకు పడమరగా లోయందు మచ్చపు గుమ్మం వరకు ఓపేలు చుట్టూను బహుగా ఎత్తు గోడలను కట్టించాను.
రాజ్యాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాడు. మరియు యూదా దేశంలోని బలమైన పట్టణాలన్నిటిలోనూ సేనాధిపతులు ఉంచాడు. మరియు యెహోవా మందిరము నుండి అన్యుల దేవతల విగ్రహములు తీసివేసి యెరూషలేమునందున్న యెహోవా మందిర పర్వతమునందును తాను కట్టించిన బలిపీఠములన్నిటినీ తీసి పట్టణము బయటికి వాటిని లాగివేయించాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. అతడు ఎప్పుడైతే మనోనేత్రాలు వెలిగించబడ్డాయో, యెహోవా దేవుడని తెలుసుకున్నాడో, అతడు చేస్తున్న పనేంటో తెలుసా? దేవాలయాన్ని శుభ్రం చేస్తున్నాడు. యేసయ్య కూడా ఈ భూలోకంలో జీవించినప్పుడు ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు తప్పుడు దావులోకి ప్రజలు తీసుకొని వెళ్తూ ఉంటే వారిని సరిచేశాడు, దేవాలయాన్ని శుద్ధీకరించాడు. మనష్షే ప్రాకారాలు కట్టడమే కాదు, ప్రాకారాలను దిట్టపరచడమే కాదు, ఎక్కడైతే దేవుని మందిరాన్ని అతడు పాడు చేశాడో దానంతటిని శుద్ధి చేస్తున్నాడు. అన్య దేవత విగ్రహాలు తీసేస్తున్నాడు. యెరూషలేమునందున్నటువంటి తాను కట్టించిన బలిపీఠాలని, ఆకాశ నక్షత్ర దేవతలకు కట్టించిన బలిపీఠాలని తీసి పారవేయిస్తున్నాడు, శుద్ధి చేస్తున్నాడు. ఇదిగాక అతడు యెహోవా బలిపీఠమును బాగు చేసి దాని మీద సమాధాన బలులను, కృతజ్ఞత అర్పణలు అర్పించుచు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను సేవించుడని యోధా వారికి ఆజ్ఞ ఇచ్చెను. బలిపీఠపు పరిచర్య మరలా ప్రారంభించబడింది. అన్ని దేవత బలిపీఠాలు తీసివేశాడు, సహవాసాన్ని మార్చుకున్నాడు, దేవుని మందిరాన్ని బాగు చేశాడు. అందుకే దేవుడు అతని మీద కృప చూపించాడు. నిజంగా అతడు చేసినటువంటి ప్రార్థన, అతడు చేసినటువంటి కార్యాలు చాలా చాలా విశేషమైనవి. అతడు దేవుని తట్టు తిరగడం అద్భుతమైనటువంటి విషయం, నిజంగా చాలా అద్భుతమైనటువంటి విషయం. మనష్షే యొక్క ప్రార్థన దేవుడు విన్నాడు. మనష్షే బలహీనుడే, తాను మూలాన ఇశ్రాయేలీయులు యూదా రాజ్యం అంతా కూడా పాడైపోయింది. వారందరూ అన్ని దేవతల తట్టు తిరిగారు, ముహూర్తాల తట్టు తిరిగారు. రాజు తిరిగి మారు మనసు పొందితే రారాజు అతన్ని క్షమించి తిరిగి అతనికి రాజ్యాన్ని ఇచ్చాడు. దేవుని సన్నిధిలో బ్రతిమలాడుకుంటే పోగొట్టుకున్న వాటిని తిరిగి ఇచ్చేవాడు దేవుడు. పోగొట్టుకున్నవి ఎవరు కానీ ప్రభు ఇస్తాడు, మరలా మీరు పొందుకుంటారు. మీరు పోగొట్టుకున్నటువంటి పరిశుద్ధతను ఆయన ఇస్తాడు. మీరు పోగొట్టుకున్నటువంటి రక్షణ ఆయన మీకు ఇస్తాడు. మీరు పోగొట్టుకున్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సావాసం దేవుడు మీకు ఇస్తాడు. మీరు పోగొట్టుకున్నటువంటి దేవుని యొక్క సన్నిధి మీకు ఇస్తాడు. ఇప్పుడు మీరు నిజంగా దేవుని తట్టు తిరిగి ఆయన బ్రతిమలాడుకుంటే, ఆయన సన్నిధిలో తగ్గించుకుంటే దేవుడు ఇచ్చేస్తాడు. తగ్గించుకుంటే దేవుడు మిమ్మల్ని ఉన్నత స్థానంలోకి తీసుకెళ్తాడు. మనష్షే రాజు చేసినటువంటి ప్రార్థనలో ఉన్న అద్భుతమైన విషయం, తన్ను తాను తగ్గించుకున్నాడు. తన్ను తాను బహుగా తగ్గించుకొని దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు, విలపిస్తున్నాడు, తన విన్నపాలు తెలియజేస్తున్నాడు. ఎవరైనా దేవుని దగ్గరకు వస్తే తగ్గించుకుంటే దేవుడు వారిని హెచ్చిస్తాడు, దేవుడు వారిని అభివృద్ధిపరుస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగం ద్వారా నేను తెలియజేయాలనుకున్న విషయం, మనష్షే రాజు జీవితంలో చాలా నష్టం కలిగింది. అయితే ఆ నష్టాన్ని ఆశీర్వాదంగా దేవుడు మార్చాడు. తన తండ్రి అయిన హిజ్కియా దేవునికి ఇష్టడుగా ఉన్నాడు, కానీ మనష్షే దేవుడికి విరోధి అయ్యాడు. యెహోవా దృష్టికే చెడుతనం జరిగించాడు. అయితే తన తప్పును గుర్తిరిగిన ఆ దినాన దేవుడు అతన్ని క్షమించి అతని శ్రమల నుంచి విడిపించి చెరసాల్లో ఉండి సంకెళ్ళతో బంధించబడి అతడు చేసిన ప్రార్థన దేవుడు విని తిరిగి అతనికి రాజ్యాన్ని ఇస్తే అతడు పట్టణాన్ని దిట్టపరిచాడు, ప్రజల్ని దేవుని తట్టు తిప్పాడు. అంత మాత్రమే కాదు, దేవాలయాన్ని శుద్ధి చేశాడు. ప్రజలందరినీ దేవుని సేవ కొరకే పురికొల్పాడు. దేవుని తట్టు ప్రజలను తిప్పాడు. ఎవరైతే దేవుని తట్టు ప్రజలను తిప్పుతారో వారు నీతిమంతులు. ఎవరైతే ప్రజల్ని దేవుని తట్టుగా నడిపిస్తారో వాళ్ళు నీతిమంతులు. మరి మీ భక్తి ఎలా ఉంది? మీరు చేస్తున్న చెడు కార్యాలకు ప్రజలను కూడా తిప్పుతున్నారా? అలా ఉండకూడదు. మీరు ఇతరులను, అనగా దేవుని ఎరగని బిడ్డలను ప్రభు తట్టు తిప్పడమే మన పని. ఈ క్రొత్త నిబంధనలో యేసే మనకు అప్పగించింది అదే. మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి. మీకు కాదు శిష్యులుగా, దేవునికి శిష్యులుగా చేయడం గొప్ప పని. మనష్షే తన ప్రజల్ని దేవుని తట్టు తిప్పాడు. మరి మనం ప్రజల్ని ఎవరి తట్టు తిప్పుతున్నాం?
దేవుని తట్ట, ముహూర్తాలు తట్ట, మంత్రగాళ్ళు తట్ట ఏ సలహాలు మనం ఇస్తున్నాం, ఏ మార్గంలో వెళ్తున్నాం పరిశోధించుకొని పశ్చాత్తాపపడి తిరిగి దేవుని సందుకు వస్తే పోగొట్టుకున్న రాజ్యాన్ని దేవుడిచ్చాడు. కొన్నిసార్లు పనికిమాలిన సహవాసం వల్ల, పనికిమాలిన వాళ్ళతో సహవాసం చేయడం మూలాన, మంత్రగాళ్లతో సహవాసం చేయడం మూలాన, ముహూర్తాలు చూసే వాళ్ళతో సహవాసం చేయడం మూలాన మన పరిశుద్ధత పోతుంది, మన నీతి పోతుంది, మన భక్తి పోతుంది, మన యథార్థత పోతుంది. అయితే దేవుడి సందులో కన్నీరు విడిచి బతిమలాడితే తిరిగి నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పురుకొల్పగలిగిన వాడు దేవుడొక్కడే. మనుషులకు సాధ్యం కాదు నూతనపరచడం, కానీ దేవుడు నీ మనసుని నూతనపరిచి నీ అపవిత్రత అంతా తీసివేసి నిన్ను పరిశుద్ధురాలిగా మార్చి తన ఎదుట నిలబెట్టుకోవాలని ఇష్టపడుతున్నాడు. మార్పు చెందుతారా? మార్పు చెందితే పరలోక రాజ్యం సొంతమవుతుంది. మార్పు చెందితే దేవుని రాజ్యంలో మీరు స్థిరంగా నిలబడగలుగుతారు. మనీషే మార్పు చెందాడు, తిరిగి పొందుకున్నాడు. మార్పు చెందితే తిరిగి పొందుకుంటాం, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. కాబట్టి ఈ మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని ఆదరించి బలపరిచి, ఒకవేళ మీరు శ్రమల్లో ఉంటే మీ ప్రార్థన దేవుడు ఆలకించి జవాబు కలుగు చేయనుగాక. మీరు ఇబ్బందుల్లో ఉంటే నేనంట పాపాలు ఒప్పుకొని ప్రార్థించండి, తప్పిదాన్ని ఒప్పుకొని ప్రార్థించండి. క్షమించి, ఆదరించి, కనికరించి విజయం ఇచ్చే దేవుడు మనకున్నాడు. విశ్వసించి ప్రార్థించండి, విజయం కలుగుతుంది. దేవుడు ఆ కృపనిచ్చి మనలందరూ నడిపించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.